ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్. సిటీ న్యూరో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు గురువారం అర్ధరాత్రి దాటాక బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చింది. ఈ మేరకు ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో నిపుణులైన న్యూరో సర్జన్లు, వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్సనైతే అందజేశారు. మెదడులో రక్త ప్రసరణ, ఇతర పారామీటర్లను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్సను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే వైసీపీ అభిమానులు, వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సమయంలోనే బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. అంతా నిజం కాదు అన్నట్టుగా, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఇవాళ హైదరాబాద్ నుంచి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. ఓ పక్క స్ట్రోక్ వచ్చిందని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అందరూను, లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, రొటీన్ చెకప్లో భాగంగానే ఆసుపత్రికి వెళ్ళాను తప్ప ఏమీ లేదు అంటూ, అలాగే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సత్యనారాయణ తెలిపారు. దీంతో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని తేలిపోయిందంటున్నారు. రొటీన్ చెకప్ తర్వాత బొత్స సత్యనారాయణ రేపో మాపో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో మరి ముందు వచ్చిన వార్తలు నిజమా, లేకపోతే స్వయంగా ఆయనే చెప్పారు రొటీన్ చెకప్కి వెళ్ళాను తప్ప ఎటువంటి స్ట్రోక్ రాలేదని, ఒక రేపో ఎల్లుండో తిరిగి రొటీన్ చెకప్ అయిపోయిన తర్వాత వచ్చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఏది నిజం తెలియాలంటే ఒక 2 రోజులు ఆగాల్సిందే.